మరి జేపీపీ పార్టీ అధ్యక్షుడు జడ్డిపాల వెంకటేష్ గారు, జామరాజు గారి నాయకత్వంలో మరి గత 20 సంవత్సరాల బట్టి కూడా ఈ కళాకారుల కాలనీకి కరెంటు కావాలని, అలానే సీసీ రోడ్లు కావాలని మరి మా నాయకుడు ఎంతో పట్టుదలతో ఆయన ఎంతో ఇబ్బంది పడ్డాడు. మరి ఇక్కడ గతంలో చూడబోతే అన్ని చెట్లు ఎట్లా పురుగు పొట్టు ఉంది, చీకటి, చాలా ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి. గత 20 సంవత్సరాలు బట్టి కూడా మేము ఇచ్చిన అర్జీలు మరి వాళ్ళు ఏం చేస్తున్నారో, చదువుతున్నారో లేదో, మరి చెత్తబొట్టలు వేస్తున్నారో కానీ మాకు 20 సంవత్సరాలు బట్టి కూడా మాకు ఏం ఉపయోగం లేదు. మేము అర్జీలు ఇవ్వటం తప్ప మాకు ఉపయోగం ఏం లేదు. మరి అలాగనే ఈ కూటమి పార్టీ వచ్చిన తర్వాత మరి మన గౌరవనీయులైన బెమ్మారెడ్డి గారు మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. మరి ఆయన పెద్ద మనసుతో మరి అలాగనే ప్రభుత్వ అధికారులు మరి మన ఎంఆర్ఓ గారు కానీ మరి అలాగనే మన మున్సిపాలిటీ మన కమిషనర్ గారిని వాళ్ళు ఒక పెద్ద మనసుతో మరి మమ్మల్ని అర్థం చేసుకొని పేదవాళ్ళు బాధపడుతున్నారని చెప్పేసి మరి 6 రోడ్లు కూడా మరి వాళ్ళ ద్వారాగానే సెలక్షన్ చేశారు. మరి అలాగనే ప్రతి అధికారి కూడా మంచి మనసుతో వాళ్ళు పెద్ద మనసు చేసుకొని పేదవారి పక్షాన ప్రేమ చూపించాలని, మా బాధను అర్థం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మీడియా మిత్రులకి, మాచర్ల పట్టణ నివాసం ఉంటున్న వలస కళాకారుల కాలనీ ఎర్రగడ్డ ప్రాంతంలో కట్టి 20 సంవత్సరాలు గడుస్తున్నా ఈరోజు జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు ఆదేశాల మేరకు మా కళాకారుల కాలనీకి ఎర్రగడ్డ ప్రాంతానికి ప్రతి కాలనీ ప్రతి రోడ్డుకి శాంక్షన్ చేయించినందుకు, రోడ్లు సీసీ రోడ్లు వేసినందుకు వారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు రైతుకుల మహిళలు, జేపీపీ పార్టీ లీడర్లు, బహు కళాకారులు అందరూ కూడా మా కాలనీని ఇక్కడ జీవించే వారివే. మేము ఎక్కడెక్కడో పల్లెటూరు ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నాం. మరి ఇల్లు గతంలోనే బేస్మట్టం వేసేటప్పుడు కూడా మేమందరం రోడ్డుకు అడ్డగా ఉంటుందని తొలగించాలని ఎన్ని అర్జీలు ఇచ్చినా ప్రభుత్వ అధికారులు పట్టించుకోలేదు గతంలో. ఈ రోజున జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు ఎమ్మెల్యే గారు కూడా వచ్చి మరి ప్రజలకు ఇబ్బంది లేని కార్యక్రమాన్ని ఇల్లు తొలగించమని ఆదేశాలు ఇచ్చినా కానీ మరి ప్రభుత్వ అధికారులు మరి నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఒక నిరసన కార్యక్రమం తెలియజేశాం. తక్షణమే ఈ ఇల్లును తొలగించి ప్రజలకి అడ్డు లేకుండా మరి పెద్ద పెద్ద డాబాలు కొట్టేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా జేపీపీ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడిగా, నర్సాపేట పార్లమెంటు ఎంపీగా పోటీ చేసిన సంగతి నాయకులకి ప్రజలకు అందరికీ తెలుసు. కాబట్టి తక్షణమే కళాకారుల కాలనీకి అడ్డుగా ఉంటున్న ఈ రహదారి మాకు నిర్మాణం జరిగి ఆగిపోయింది. ఎమ్మెల్యే గారు కూడా స్పందించాలి, కమిషనర్ గారు స్పందించాలి, ఎంఆర్ఓ గారు తక్షణమే వచ్చి మాకు దారి ఇప్పించాలని, ఇల్లుని తొలగించాలని కూడా మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ జేపీఎంలు, కళాభివందనాలు.